రైట్. ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. కానీ ఇంకోవైపు ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ మాత్రం బైకట్ చేస్తూ ఉంది. అసలు ఏంటి, ఎందుకు ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎందుకు బైకట్ చేయాల్సి వచ్చింది మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు జగన్మోహన్ గారు ఉన్నారు. అన్న, ఎట్లా చూస్తారు బీఆర్ఎస్ పార్టీ బైకట్ చేసింది? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ బైకాట్ చేసిందంటే అట్లాంటి పరిస్థితి కల్పించినది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు అసెంబ్లీలో చర్చ అంటే పాలకపక్షం వాళ్ళు ఒకటి చెప్పినప్పుడు విపక్షానికి కూడా వాళ్ళు చెప్పాల్సింది అంటే ఏ విధమైన ఏ టాపిక్ మీదనన్నా కూడా చర్చోపచర్చలు అనేవి జరగాలి. ఇక వన్ సైడెడ్గా పాలకపక్షం ఏకపాత్రాభినయం చేస్తూ ఉన్నది. స్పీకర్ గారు కూడా వాళ్ళే చెప్తా ఉన్నారు, వాళ్ళే అజెండా సెట్ చేస్తున్నారు. ఎవరు కూడా ముఖ్యమంత్రిని విమర్శించొద్దు, కాంగ్రెస్ పార్టీని విమర్శించొద్దు, మేము ఏం చెప్తే అదే ఫైనల్. మీరు మాట్లాడితే మీరు ఏదైనా ఒక మాట కొద్ది అటు ఇటుగా మాట్లాడుతున్నట్టు వాళ్ళకి అనుమానం వచ్చినా కూడా వెంటనే మైక్ కట్ చేస్తూ ఉన్నారు. ఇట్లా వారు ఏకపాత్రాభినయం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితులలో అక్కడ బీఆర్ఎస్ పార్టీ ప్రాతినిధ్యం ఉన్నా లేనట్టుగా చూపిస్తున్నటువంటి పరిస్థితులలో బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు బైకాట్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ లోపల ఉన్నా వెలుపల ఉన్నా కూడా అదే పరిస్థితి ఉన్నది. కాబట్టి గత్యంతరం లేని పరిస్థితులలో ప్రజాక్షేత్రంలో తెలుస్తాము. అసెంబ్లీలో మీరు మీ ఇష్టం వచ్చినట్టు మీరు చర్చ నడిపిస్తున్నారు కాబట్టి స్పీకర్ గారి ఆధ్వర్యంలోనే ఇవన్నీ నిర్ణయాలు కూడా తీసుకొని ఇట్లాంటి చర్చ నడిపిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలోనే దీన్ని తెలుసుకుంటాము. పాలమూరు ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి కావచ్చు, సౌత్ తెలంగాణ ప్రాజెక్టుల గురించి కావచ్చు, ఏ ఒక్క సమస్య మీద ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్తామని చెప్పి గతంలోనే కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. వీళ్ళు అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం, బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు మాట్లాడితే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వ వాళ్ళ పనితీరు మొత్తం బట్టబయలయ్యేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి అర్థమైంది. కాబట్టి ఈరోజు ఇట్లాంటి స్టాండ్ తీసుకున్నారు, ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు. వన్ సైడెడ్గా అసెంబ్లీని ఇట్లా నడిపించినటువంటి పరిస్థితి మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర చరిత్రలో చూస్తూ ఉన్నాం. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇట్లాంటి బైకట్స్ కానీ లేకపోతే ప్రతిపక్షాలకి మీరు గతంలో కూడా అంటే ఒకసారి ప్రతిపక్షమే లేదు, సో ఏదైనా కూడా అవకాశాలు ఇచ్చారు, చాలా చూసాం మనం. అట్లాంటిది ఇలా ప్రజాపక్షంగా మాట్లాడేటటువంటి ప్రతిపక్ష గొంతు నొక్కేయడమేనా ఇదంతా కూడా? ఇప్పుడు మీకు గుర్తుంటే 2019లో 2020లో 2021లో బీఆర్ఎస్ పార్టీ రెండో టర్మ్ పాలన ఉన్నప్పుడు కేసీఆర్ గారు స్పష్టంగా చెప్పారు, మనము వారం రోజులని అసెంబ్లీ చర్చ దినాలు పెట్టుకున్నాము, అవసరమైతే మరో వారం చర్చ దినాలని మళ్ళీ పొడిగిద్దాము, మీరు ఎంత మాట్లాడినా కూడా మనం చర్చలకి మేము ఎప్పుడు కూడా స్వాగతిస్తూ ఉన్నాము. అప్పుడున్నటువంటి బట్టి విక్రమార్క గారు కావచ్చు, అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైనా కూడా ఎవరు మాట్లాడినా కూడా దీని మీద బీజేపీ పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎవరు ఏ చర్చ మీద మాట్లాడినా కూడా మేము చర్చకు ఎప్పుడు సిద్ధంగా ఉంటాము అని అట్లాంటి పారదర్శకమైన గవర్నెన్స్, వెరీ ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ని బీఆర్ఎస్ పాలనలో మనం చూసినాం. కానీ ఇక్కడ ఒక నిరంకుశంగా నియంతృత్వంగా స్పీకర్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ అసెంబ్లీ చర్చా సమావేశాలు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇది వన్ సైడెడ్గా, ఇది ప్రజాస్వామ్యం లెక్క కనిపిస్తలేదు. ఈ యొక్క నియంతృత్వ ధోరణిలో నడిపిస్తున్నటువంటి అసెంబ్లీ సమావేశాలు ఇవి. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ తీసుకున్న స్టాండ్ కరెక్ట్ స్టాండ్. అది ప్రజల మధ్యలో ఇక ప్రజాక్షేత్రంలోకే పోతారు. ఈరోజు ఏ ఒక్క సమస్య మీద కూడా ఈరోజు నిన్న వాళ్ళు వన్ సైడెడ్గా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ బహిష్కరించిన తర్వాత వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు పొలిటికల్ వెండేటా అని అన్ని అబద్ధాలను ప్రచారం చేస్తూ ఉన్నారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఎన్ని విధాలుగా ఉన్నటువంటి ఫ్యాక్ట్స్ని వారు వేరే విధంగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారో అవన్నీ కూడా ఇప్పుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో హరీష్ రావు అన్న గారు మన తెలంగాణ భవన్లో అన్నీ కూడా ఎక్స్పోజ్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డకి నిజానిజాలు తెలుస్తాయి. ప్రజాక్షేత్రంలోనే దీన్ని ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది. ముఖ్యమంత్రి భాష కూడా గతంలో ఎప్పుడు కూడా అలాంటి భాష ఒక జర్నలిస్ట్గా నేను కూడా చూడలేదు. సో ఎట్లా చూడొచ్చు, కేసీఆర్ బయటకు వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి అతిమించి మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి పైన. ఇప్పుడు అది భయంతో కేసీఆర్ గారు లాంటి ఒక స్టాల్వార్డ్ పర్సనాలిటీ ఈరోజు అసెంబ్లీకి వచ్చిందంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు కావచ్చు, వాళ్ళు ఈ 2 సంవత్సరాల విఫలమైన పాలన కావచ్చు, వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ కావచ్చు, ప్రతి ఒక్కటి అన్నీ కూడా ప్రజలకి మరింత ఎక్స్పోజ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి కేసీఆర్ గారు రావడంతోనే ఈరోజు దాన్ని డైవర్ట్ చేయడానికి ఒక ఇష్టం వచ్చినట్టు అన్పార్లమెంటరీ భాషని వాడుతూ ఒక ముఖ్యమంత్రి హోదా అంటే యూ హ్యావ్ టు షో యువర్ మ్యాగ్నానిమిటీ, యూ హ్యావ్ టు షో యువర్ స్టేట్స్మెన్షిప్. ఇట్స్ బియాండ్ పాలిటిక్స్. రాజకీయం మాత్రమే కాదు, రాజనీతిజ్ఞత కూడా ప్రదర్శించాల్సినటువంటి చైర్ అది. ఆ చైర్లో ఉన్నటువంటి మనిషి ఇష్టం వచ్చినట్టు నోటికి ఏది వస్తే అది బూతులు కూడా మాట్లాడేటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నారు.
ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు టీవీల ముందు చూస్తున్నటువంటి పరిస్థితులలో ఇట్లాంటి భాష వాడకంలో ఖచ్చితంగా రాబోయే తరాలు కూడా గమనిస్తూ ఉన్నారు, పిల్లలు కూడా గమనిస్తూ ఉన్నారు. ఇట్లా ఎస్ డెఫినెట్లీ ఇది ఒక తీవ్రమైన ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇది ఒక దురదృష్టకరమైన ఫేజ్లో మన తెలంగాణ రాష్ట్రం ఉన్నది. ఇంకా 3 సంవత్సరాలు ఉన్నది. ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇట్లాంటి భాష వాడకం మీద తీవ్రంగా ప్రతి ఒక్కరు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు ప్రజా సంఘాలు కావచ్చు, సాధారణ సిటిజన్స్ కావచ్చు, పౌరులు కావచ్చు, ఇట్లాంటి భాషని మేము వినలేకపోతున్నామని చెప్పి వాళ్ళు టీవీలు కూడా బంద్ చేసుకునేటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. టీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉన్నది ఆంధ్రాకి ఒత్తాసు పలుకుతూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వము, నీళ్ళ వాటా విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని అంటున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం బీఆర్ఎస్ పార్టీ పైన గతంలోనే ఒప్పందం చేసుకున్నారు కృష్ణానది జలాలపైన అని చెప్పి కాంగ్రెస్ నేతలు, మంత్రులు, ముఖ్యమంత్రి వరకు మాట్లాడారు. అదే ఇప్పుడు 90 స్లైడ్స్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇప్పుడు హరీష్ అన్న తెలంగాణ భవన్లో క్లియర్ కట్గా ఫ్యాక్ట్ టు ఫ్యాక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. నిన్న రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి అసత్యాలను చెప్తూ అక్కడ చదివినటువంటి ఆ కంటెంట్ కూడా ట్విస్ట్ చేసి ట్యాంపరింగ్ చేసి చదివినటువంటి పరిస్థితులన్నీ కూడా స్లైడ్ టు స్లైడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు హరీష్ అన్న. దీని మీద క్లియర్ కట్గా వాళ్ళ పొలిటికల్ వెండటాన్ని ఎక్స్పోజ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డకి నిజాలు క్లియర్ కట్గా తెలుస్తాయి. దీని మీద ఫైనల్గా ఏం చెప్తారు? అసెంబ్లీకి మొత్తమే అటెండ్ అవ్వదా బీఆర్ఎస్ పార్టీ, లేకపోతే అది పార్టీ స్టాండ్ కేసీఆర్ గారు తీసుకునేటువంటి నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. కేసీఆర్ గారు క్లియర్ కట్గా చెప్పారు, ఈ సౌత్ తెలంగాణ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద మేము ప్రజల మధ్యకే వెళ్తా ఉన్నాము, ప్రజలతోనే దీని మీద చర్చిస్తామని చెప్పి బయటికి రాబోతున్నారు. ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి? డెఫినెట్లీ కేసీఆర్ గారు చెప్పారు కదా, ఐల్ బీ అవైలబుల్, ఐల్ బీ ఆన్ ద ఫీల్డ్ అని చెప్తా ఉన్నారు కదా. ఇక నుండి వాళ్ళకి ఇచ్చినటువంటి సంవత్సరం కాదు 2 సంవత్సరాల కాలం గడిచిపోయింది. వాళ్ళ ప్రజాపాలన ఎంత అధ్వానంగా ఉందో ప్రజలందరూ కూడా చూసినారు. వాళ్ళకి సమయం కావాల్సిన దానికంటే ఎక్కువ సమయం కేసీఆర్ గారు ఇచ్చారు. ఇక ప్రజల ముందుకే వెళ్ళి ప్రజల మధ్యలోనే ఉంటూ కేసీఆర్ గారు ఏ విధంగా వాళ్ళ నిర్ణయాధికారం ఉంటుందో మీరు చూస్తారు. ప్రభుత్వం మాత్రం మేము ప్రజాపాలన చేస్తున్నాము, చాలా గొప్పగా చేస్తున్నాము అంటూ నిరుద్యోగుల నుంచి రైతుల వరకు చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు కదా. రైతు ఆత్మహత్యలు రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాయి, నేతన్నల ఆత్మహత్యలు రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాయి. సంక్షేమ పథకాలు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ విధంగా ఉండే అందులో సగం కూడా సంక్షేమం ఇప్పుడు లేదనేది స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ప్రతి ఒక్క కాలానికి రబీ కాలానికి కానీ ఖరీఫ్ కాలానికి కానీ అట్లా నీకు రెగ్యులర్గా రైతు బంధు అనేది టైం టు టైం పడుతూ ఉండే. ఇప్పుడు రైతు భరోసా అని చెప్పారు, అంతకంటే మేము ఎక్కువిస్తామని చెప్పారు, అది బంద్. నీకు పెన్షన్లు అన్నారు, అది బంద్. కేసీఆర్ కిట్ లాంటి ఒక అద్భుతమైన పథకం, అది బంద్. దళిత బంధు లాంటి పథకం, దాన్ని అటకెక్కించారు. అట్లా ఏ ఒక్క సంక్షేమ పథకం లేదు, ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో చేసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కావచ్చు, ఇక్కడికి వచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, ఉద్యోగ కల్పన కావచ్చు, అటు ప్రైవేటు ఇటు గవర్నమెంట్లో కావచ్చు, ఏ ఒక్క పరిస్థితుల్లో పోటీ పడేటువంటి పరిస్థితులలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. అన్ని సెక్టార్లలో విఫలమైంది. ఇవన్నీ కూడా వాళ్ళ అధ్వానమైన పనితీరుని, దీన్ని కూడా ప్రజాపాలన అని వాళ్ళు చెప్పుకుంటే ఇంతకంటే అధ్వానమైన పరిస్థితి ఇంకోటి ఉండదు. ఫైనల్గా స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోయాయి, తర్వాత జిహెచ్ఎంసీ, ఆ తర్వాత దానికి ముందు ఎంపీటీసీ, జెడ్పీటీసీ కూడా రాబోతున్నాయి. ఎట్లా చూడొచ్చు ఈ ఎన్నికలు? క్లియర్ కట్గా ప్రజలు తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అది జీహెచ్ఎంసీలో వాళ్ళు 3 కార్పొరేషన్లు చేస్తారా, 1 కార్పొరేషన్ చేస్తారా, 300 డివిజన్లు చేస్తారా, ఏమి చేసినా కూడా ప్రజలు సుస్పష్టంగా వాళ్ళ వర్డిక్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, ఏ విధమైన ఎన్నికలు వచ్చినా కూడా, తదుపరి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా క్లియర్ కట్గా ప్రజలు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎప్పుడైనా కూడా పాలకపక్షానికి కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వ పథకాలు కావచ్చు, ఏదైనా డెవలప్మెంట్ యాక్టివిటీస్లో కావచ్చు, మమ్మల్ని కూడా భాగస్వాములను చేస్తారన్నటువంటి ఒక హోప్తోని వాళ్ళకి కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది. కానీ మొట్టమొదటిసారి రూలింగ్ గవర్నమెంటు అట్టర్ ఫెయిల్యూర్గా ఓడిపోవడము మన స్థానిక సంస్థల ఎన్నికలలో జిహెచ్ఎంసీలో మనం చూడబోతా ఉన్నాము. పీపుల్ ఆర్ రెడీ టు గివ్ ద వర్డిక్ట్.